విజయవాడలోని డిప్యూటీ సీఎం కార్యాలయంలో శాసనసభ వ్యవహారాలపై అవగాహన కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు మంత్రులు, జనసేన ఎమ్మెల్యేలు హాజరయ్యారు. వారిలో సీనియర్ మంత్రి నాదెండ్ల మనోహర్ ఎమ్మెల్యేలకు శాసనసభ వ్యవహారాలు నియమావళిని వివరించారు. విజయవాడలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కార్యాలయంలో శాసనసభ వ్యవహారాలపై అవగాహన కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్తో పాటు మంత్రులు, జనసేన ఎమ్మెల్యేలు హాజరయ్యారు. వారిలో సీనియర్ అయిన మంత్రి నాదెండ్ల మనోహర్ ఎమ్మెల్యేలకు శాసనసభ వ్యవహారాలు నియమావళిని వివరించారు. విజయవాడలోని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కార్యాలయంలో శాసనసభ వ్యవహారాలపై అవగాహన కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు మంత్రులు, జనసేన ఎమ్మెల్యేలు హాజరయ్యారు. వారిలో సీనియర్ అయిన మంత్రి నాదెండ్ల మనోహర్ ఎమ్మెల్యేలకు శాసనసభ వ్యవహారాలు నియమావళిని వివరించారు. ఇక ఈ శిక్షణ కార్యక్రమానికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి ప్రసాద్ లైవ్ లో మనకు అందిస్తారు. ప్రసాద్, చెప్పండి పూర్తి వివరాలు శిక్షణ కార్యక్రమానికి సంబంధించి జనసేన ఎమ్మెల్యేలకి. నరేష్, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో జనసేన పార్టీ తరఫున చేరుకొందిన 20 మంది ఎమ్మెల్యేలకు కూడా ఆ శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఎందుకంటే ప్రధానంగా ఇందులో 21 మందిలో కూడా దాదాపు 17 మంది ఎమ్మెల్యేలు కొత్తగా ఎన్నికైన వారు శాసనసభలో ఏ విధంగా అనుసరించాలి, అలాగే నియోజకవర్గ సమస్యలకు సంబంధించి శాసనసభలో ఎట్లా ప్రస్తావించాలి, అదేవిధంగా ఇతర పార్టీలకు సంబంధించి ఎవరన్నా అక్రమాలకు సంబంధించి కావచ్చు, లేకపోతే ప్రభుత్వంలో ఉన్న వైఫల్యాల గురించి కానీ దాన్ని ప్రస్తావించడం కూడా ఒక సంప్రదాయం ఇప్పటి నుంచి కొనసాగుతుంది. ఆ విధంగా అంశాల వారీగా చర్చించాల్సిన అంశాలు ఏ విధంగా శాసనసభలో ముందుగా నోట్ చేయాలనే అంశాలపై కూడా శిక్షణ కొనసాగుతుంది. ఈ క్యాంప్ కార్యాలయంలో ఉదయం 11 గంటలకు పవన్ కళ్యాణ్ అధ్యక్షతన సమావేశం శిక్షణ కార్యక్రమం ప్రారంభమైంది. ఆ తొలుత జనసేన పార్టీ యొక్క ఉద్దేశాలు, అలాగే భవిష్యత్తులో ప్రజలకు ఏ విధంగా సేవ చేయాలి, ఏ విధంగా అందుబాటులో ఉండాలి, ప్రతి నియోజకవర్గంలో కూడా పార్టీ కార్యాలయాలతో పాటు కార్యకర్తలకు కూడా పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండాలి. ఒకవేళ అందుబాటులో లేకపోతే అతని తరఫున ఒక ప్రతినిధిగా కూడా కంపల్సరీగా కార్యాలయంలో ఒక నియమించుకోవాలి కూడా పవన్ కళ్యాణ్ వాళ్ళందరూ స్పష్టం చేసినట్టు తెలుస్తా ఉంది. ఇక శాసనసభలో అనుసరించాల్సిన అంశాలపై ప్రధానంగా నాదెండ్ల మనోహర్ గతంలో స్పీకర్ గా పనిచేశారు. మరోవైపు మండలి బుద్ధప్రసాద్ సీనియర్ ఎమ్మెల్యేగా 4 సార్లు ఇప్పటివరకు ఎమ్మెల్యేగా ఉన్న ఆయన డిప్యూటీ స్పీకర్ కూడా పనిచేసిన అనుభవం ఉంది. వీరిద్దరి ద్వారా అక్కడ ప్రధానంగా అసెంబ్లీలో ఏ విధంగా అనుసరించాలి, ఏ విధంగా ప్రశ్నోత్తరాల సమయంలో ఏ విధంగా అంశాలు ప్రస్తావించాలనే అంశాలపై కూడా శిక్షణిస్తున్నట్టు తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి ఈ రోజు మధ్యాహ్నం లంచ్ మీటింగ్ తర్వాత కూడా దాదాపు 4 గంటల వరకు ఈ శిక్షణ కార్యక్రమం కొనసాగుతుంది. ఎందుకంటే ప్రతిదీ కూడా కొనసాగిన మొదటి నుంచి కూడా ఇటు పూర్తిగా అసెంబ్లీ సంప్రదాయాలకు అందరూ కూడా కట్టుబడి పనిచేయాలని పిలుపునిచ్చారు. ఇటు చంద్రబాబు నాయుడు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, గతంలో ఈ ప్రభుత్వంలో మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు దూషించిన ఘోరంగా తిట్టిన బూతులు అన్ని కూడా అటువంటి వాతావరణం పూర్తిగా లేకుండా ఒక మంచి వాతావరణం, మంచి రాజకీయం చేయాలని ఇప్పటికే వాళ్ళు ప్రమాణ స్వీకారం చేసిన రోజు పిలుపునిచ్చారు. అందుకు అనుగుణంగానే ఈ రోజు అసెంబ్లీలో ఏ విధంగా వ్యవహరించడం జనసేన పార్టీ ఎమ్మెల్యేలు శిక్షణ కూడా ఇస్తాం. ఇది చాలా మంచి పరిణామాన్ని కూడా రాజకీయ విశ్లేషణ అభిప్రాయపడతా ఉన్నారు. అదేవిధంగా బయట కూడా ఎక్కడా కూడా ప్రజా సమస్యలపై ప్రస్తావించాలి తప్ప వైసీపీ నాయకులు చేసిన దోషాలకు ప్రతిస్పందించవద్దు, దానికి సంబంధించి చట్టపరంగా మాత్రమే చర్యలు తీసుకోవాలని ఇప్పుడు అధినేతలు స్పష్టం చేసిన నేపథ్యంలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు కూడా అదే దోవలో పయనిస్తా ఉన్నారు. ఇంకా పవన్ కళ్యాణ్ కూడా ఈ రోజు ఈ సమావేశానికి వచ్చిన తీరు అందరినీ కూడా ఆకట్టుకుంటుంది. ఎందుకంటే ఆయన వారాహి అమ్మవారి దీక్షల బదులు నుంచి కూడా తీసుకుంటున్నారు. దాదాపు 15 రోజుల పాటు పూర్తిగా ఆయన నియమ నిష్టలతో దీక్షలు కొనసాగుతారు. గతంలో కూడా వారాహి యాత్ర ఉన్నప్పుడు సమయంలోనే
జనంలో ఉంటూనే సభలో ప్రసంగాలు చేసినప్పుడు కూడా వారాయి ఇంజక్షన్ చేపట్టి అదే కొనసాగించారు. ఈ సంవత్సరం కూడా మళ్ళీ ఇదే విధంగా అంటే ప్రతిరోజు కేవలం ద్రవ పదార్థాలు తీసుకుంటూ ఉదయం సాయంత్రం కూడా అమ్మవారి అది ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ నిష్ఠగా ఉండే విధంగా ఈ దీక్షను చేపట్టారు. ఈ రోజు అంకురార్పణగా ఇంకా పూజ కూడా చేసినట్టు తెలుస్తోంది. అందుకని ఆయన పూర్తిగా కొత్త లుక్ తో ఆయన సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశానికి సంబంధించి కూడా సాయంత్రం 4 గంటల తర్వాత మొత్తం అన్ని అంశాలు ఏ అంశాలపై చర్చ ఏ అంశాలపై అన్ని ఎమ్మెల్యే శిక్షణ ఇచ్చిన అంశాలపై కూడా మీడియాకి అధికారికంగా ప్రయత్నం చేసే అవకాశం ఉందన్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ ప్రసాద్.